డైలీ టేస్ట్ ది డైలీ. మేడారం చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న సీఎం. కాసేపట్లో ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష. నిరుద్యోగులను కలిసిన రామచంద్రరావు, సమస్యలపై టీబీజేపీ చీఫ్ ఆరా. గ్రూప్ 1 వివాదంపై వివరాలు సేకరణ. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధిస్తాం. తెలంగాణకు 70% నీటి వాటా కోరుతున్నాం. 299 టీఎంసీలు చాలని బీఆర్ఎస్ ఒప్పుకుందన్న ఉత్తమ్. ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రి ఉత్సవాలు. అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు. ప్రత్యేక పూజలు చేసిన నేతలు. గుంటూరులో 92 డయేరియా యాక్టివ్ కేసులు. 9 హై రిస్క్ ప్రాంతాల గుర్తింపు. 50 ప్రత్యేక వైద్య బృందాలతో ఇంటింటి సర్వే. మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం. తులసి గ్రామంలో పంటలు ధ్వంసం. ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల విజ్ఞప్తి. యాదాద్రి జిల్లా సంగెం దగ్గర మూసీ ఉధృతి. రాకపోకలు నిలిపివేసిన పోలీసులు. రోడ్డుకి ఇరువైపులా బ్యారికేడ్లు ఏర్పాటు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. సాయంత్రం అంకురార్పణ. రేపు ధ్వజారోహణంతో ప్రారంభం. ఇకపై శ్రీవారి సేవలకు వీఐపీ బ్రేక్ దర్శనం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నిర్ణయం. సేవకుల వ్యవస్థను బలోపేతం చేస్తామని ప్రకటన. ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళన. కెమికల్ ఫ్యాక్టరీలు మూసివేయాలని డిమాండ్. పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాలని వినతి. మోస్ట్ వాంటెడ్ దొంగ ప్రభాకర్ పరార్. రాజమండ్రి జైలుకి తీసుకువెళ్తూ ఉండగా ఘటన. 2 ఏఆర్ హెడ్ కానిస్టేబుల్స్ పై వేటు. కొమరం భీం జిల్లాలో మహిళల ధర్నా. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు. 2 వారాలుగా నీళ్లు రావట్లేదని ఆగ్రహం. ఖమ్మం వైఎస్ఆర్ కాలనీలో దొంగల బీభత్సం. 6 ఇళ్లలో చోరీ. బంగారం, వెండి, నగదు అపహరణ. పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో రైతుల ధర్నా. యూరియా సప్లై చేయకపోవడంతో రాస్తారోకో. సరిపడా సరఫరా చేయాలని డిమాండ్. కోల్కతాలో భారీ వర్షాలు. నీట మునిగిన కాలనీలు, రహదారులు. ఇప్పటి వరకు 5 మృతి. యాదాద్రి జిల్లాలో వర్ష బీభత్సం. కోళ్ల ఫారంలోకి చేరిన వర్షపు నీరు. భారీగా ఆస్తి నష్టం. రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర. 10 గ్రాముల గోల్డ్ రేట్ 1,16,000. కిలో వెండి ధర 1,37,000. మహారాష్ట్రలో భారీ వర్షాలు. 24 గంటల్లో అతి భారీ వర్ష సూచన. సోలాపూర్, బీడ్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.